ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఈరోజు భారతీయ జనతా పార్టీ ధర్నా విషయంలో ప్రస్తుతం మనతో పాటు పార్టీ అశోక్ గారు ఉన్నారు, బీజేవైఎం కార్యదర్శి. సో అశోక్ గారు చెప్పండి, ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని భారతీయ జనతా పార్టీ సీరియస్గా తీసుకుంది. సో డెఫినెట్గా కేసీఆర్ని అరెస్టు చేయడమే మీ ఏకైక లక్ష్యం అని చెప్పేసి అంటున్నారా? ఎందుకంటే ఇప్పటివరకు ఆయన వ్యక్తిగతంగా కేటీఆర్ పేరు కావచ్చు, కేసీఆర్ పేరు కూడా రాలేదు. సో ఇదంతా మీరు ఒక ఫేము ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి చేస్తున్నారు అనుకోవచ్చు. ఈరోజు 100% ఫోన్ ట్యాపింగ్ విషయంలో దోషులు ఎవరైనప్పటికీ, గత ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినప్పటికీ, మంత్రి కేటీఆర్ అయినప్పటికీ, ఎవరినైనప్పటికీ కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా 100% ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే పాల్పడ్డారో ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసే వరకు భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఏదైతే తెరపైకి వస్తూ లుకలుకలు ఈరోజు టీవీలలో అన్ని రకాలుగా కూడా మేము ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తాం అని చెప్పేసి ఈరోజు లోపాయికారి ఒప్పందం కుదిరించుకోవడం కోసం రేవంత్ రెడ్డి వారి యొక్క పేర్లను బయటికి తీసుకురాకుండా కాపాడుతుండని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఆ రకంగా చేయకూడదు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉన్నటువంటి దోషులను వెంటనే శిక్షించాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు కేంద్రంగా మేము ధర్నా కార్యక్రమం ప్రారంభించినాం. ఇది ఆరంభం మాత్రమే. ఒకవేళ అరెస్టు చేయని పక్షాన భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో రేవంత్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి చెల్లపల్లి జైల్లో కట్టిస్తా అని చెప్పేసి అన్నాడు. మీరు అట్లాంటి డబుల్ బెడ్రూమ్లు ఏమన్నా రెడీ చేసుకుంటున్నారా? ఒకవేళ ఇక్కడ స్టేట్ నుంచి కాకపోతే సెంట్రల్ నుంచి అని. ఇది మాటల వరకు మాత్రమే అండి. చట్టం ముందు అందరూ సమానులే అనే ఒక విషయాన్ని మర్చిపోవద్దు. తప్పు చేసినటువంటి దోషులకు ఈరోజు చెర్లపల్లి జైలు కావచ్చు, తిహారు జైలు కావచ్చు, సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి కూతురు అయినప్పటికీ కూడా విడవకుండా ఈరోజు తీసుకుపోయి లోపటేసినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. కాబట్టి చట్టం ముందు అందరూ సమానులే. ఈరోజు మాటలు చెప్పి ఈరోజు భయభ్రాంతులను గురి చేసి లోపాయికారి ఒప్పందం చేసుకోవాలనేటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. రూములు చూపించి భయపెట్టేటువంటి బ్లాక్మెయిల్ రాజకీయం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. సో కేసీఆర్ కూతుర్ని కాపాడడం కోసమే ఇదంతా చేశారు అని చెప్పేసి బయట చెప్పుకుంటున్నట్టు. నిజంగా మీరు లోపల కలిసి బయట ఇదంతా డ్రామా అనుకోవచ్చు. ఈరోజు డ్రామాలు ఏంటివో లేకుంటే లోపాయికారి ఒప్పందాలు ఏంటివో ఈరోజు సమాజానికి అంతా కూడా తెలుసు. ఈరోజు డ్రామాలు చేయాలనేటువంటి ఆలోచన మాకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయి లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రి కూతురుని అరెస్టు చేస్తుండేనా అని చెప్పేసి నేను ఒకటి అడుగుతా ఉన్నా. ఈరోజు మాకు డ్రామాలు చేయాలన్నటువంటి ఆలోచన ఉంటే ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అవుతుంటివా అని చెప్పేసి కూడా మేము ఒకసారి ఆలోచన చేసుకో అని చెప్పి చెప్తున్నాం. ఈరోజు డ్రామాలు చేసేది నీవు. ఈరోజు నీ ప్రభుత్వం డ్రామాలు చేస్తుంది. ఈరోజు 15 రోజులు అవుతుంది ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇక దోషులు అని చెప్తున్నావు. ఎందుకు ఈ రోజటి వరకు కూడా దోషుల పేర్లు బహిర్గతం చేస్తలేవు అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు ఈరోజు నువ్వు దోషుల పేర్లు బయటికి చెప్పాలంటే ఎందుకు నువ్వు ఆ యొక్క ఒక క్రియేటివ్ చేసుకుంటున్నావు, ఒకటి ఇంబ్యాలెన్స్ క్రియేటింగ్ చేసుకొని వాళ్ళను కాపాడాలనేది నీవా లేకుంటే కేంద్ర ప్రభుత్వమా? ఒకసారి ఆలోచన అయ్యి నీకు చేత కాకుంటే బేషరతుగా నువ్వు తప్పుకో, సిబిఐకి ఈ కేసు అప్పచెప్పు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీన్ని మొత్తం కూడా నడిపించేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా తెలియదు. అశోక్ గారు, మీరు గతంలో ఏబీపీ లీడర్గా ఉద్యమ సమయంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం అనేది జరిగింది కదా. ఇప్పుడు సోనియా గాంధీని చీఫ్ గెస్ట్గా పిలవడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఈరోజు రేవంత్ రెడ్డి గారికి 6 సంవత్సరాలకు ముందు ఇదే సోనియా గాంధీని బలిరాక్షసి అన్నాడు. ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత ఈయనకు ముఖ్యమంత్రి పీఠం ఎక్కేసరికి ఆమె దేవత అయ్యింది. ఎట్లయిందో మాకు తెలుస్తలేదు. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి సొంత స్వలాభాల కోసమే ఆ రోజు రాక్షసి అని ఈరోజు దేవత అంటున్నాడు. నిజానికి కూడా నువ్వు తెలంగాణ ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే, నిజానికి కూడా నీకు తెలంగాణ ప్రజలపైన ప్రేమ ఉంటే 1200 మంది విద్యార్థులను బలి ఉన్నటువంటి బలి రాక్షసి అయినటువంటి సోనియా గాంధీతో రేపు జరగబోయేటువంటి ఏదైతే 2 తారీఖు నీ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలవాలనుకుంటున్నావు కదా సోనియా గాంధీని, అదే సోనియా గాంధీతో నీవు 1200 మంది విద్యార్థుల 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పమను. మొదటగా నువ్వు చేయించాల్సినటువంటి పని ఏంటంటే 1200 మంది విద్యార్థులను బలిగొన్నటువంటి బలి రాక్షసితో ఈరోజు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఇది ఈరోజు తెలంగాణ పైన నీకు చిత్తశుద్ధి ఉంటే చేయాల్సినటువంటి పని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. సో మొత్తానికి ఎంపీ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇంకో 4 రోజులు అయితే రిజల్ట్ కదా. ఖచ్చితంగా ఈరోజు మెజారిటీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తాయి.
17 గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం కాదు. ఈరోజు 400కు పైగా ఏదైతే నరేంద్ర మోడీ గారు 400కు పైగా ఎంపీ స్థానాలు గెలిచి ఈ దేశానికి విశ్వగురు స్థానంలో ఉంటాడు. ఈ యొక్క దేశంలో నరేంద్ర మోడీ గారు శాశ్వత ప్రధానిగా ఉంటారని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం.